హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను వంకాయ పెరుగు కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదండి వంకాయ పెరుగు. నేను ఒకసారి ట్రై చేశాను, చాలా బాగొచ్చింది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. సో మీకు కూడా షేర్ చేద్దామని నేను మళ్ళీ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైనా ఈ కర్రీని టేస్ట్ చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా ఉంది ఈ కర్రీ. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే ముందుగా నేను వంకాయల్ని ఇలాగ రౌండ్గా కట్ చేసుకున్నానండి. మరి పలచగా కట్ చేసుకోవద్దండి, కొంచెం మందంగానే కట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మందంగా ఉంటే మనకు ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇలాగ వంకాయలన్నింటినీ ఇలా ప్లేట్లో తీసుకునేసి ఇందులోకి సాల్టు, పసుపు, కారం యాడ్ చేసుకుంటున్నాను. సాల్టు మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి, కారం కూడా తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్కి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలు పొడి పొడిగా లేకుండా కొంచెం లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్లు నూనెను కూడా యాడ్ చేసుకోండి. వీటిలన్నిటినీ ఈ వంకాయలకి బాగా పట్టించండి. బాగా కలుపుకుంటూ బాగా పట్టించండి. ఈ వంకాయలకి ఈ మసాలాలు పట్టించే దాన్ని బట్టే ఉంటుందండి టేస్ట్ మొత్తము. ఇలా మసాలాలు పట్టించి ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది మొత్తము. ఒక్కొక్క దాన్ని తీసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదండి వంకాయలు, వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలాగ ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వంకాయలు యాడ్ చేసుకొని తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోండి. వంకాయలు మొత్తం ఇక్కడే ఫ్రై అయిపోవాలండి, ఎందుకంటే మనం నెక్స్ట్ డైరెక్ట్ మనం పెరుగులోకి యాడ్ చేసేస్తాము. సో ఇక్కడే మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోనండి వంకాయల్ని. మంటని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ముఖ్యంగా వెజిటేరియన్స్కి అయితే ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలి అనిపించే విధంగా ఉందండి ఈ కర్రీ. వంకాయలు తీసుకునేటప్పుడు చూసి తీసుకునండి, మరి ముదురు కాకుండా లేత తీసుకోవడానికి ట్రై చేయండి. నల్ల వంకాయలే తీసుకునండి, పెరుగు కాంబినేషన్తో నల్ల వంకాయలు అయితేనే చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తాన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. మీరు ఎన్నైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నారో వాటిలన్నిటిని ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు మనము పెరుగులోకి పోపును తయారు చేసుకుందామండి. ముందుగా పోపు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. దానికోసం అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 2 ఎండుమిరపకాయలని ఇక్కడ 2గా తుంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. వీటిలన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వీటిని వేసుకునేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువని మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంగువ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూను కారము. వీటిలన్నిటిని యాడ్ చేసుకునేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. కారం మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసామంటే చల్లారిపోతుంది. ఈ లోపు మనము పెరుగు తీసుకొని పెరుగులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని గడ్డలేమీ లేకుండా పెరుగుని బాగా మిక్స్ చేసుకోండి. మరీ పుల్లటి పెరుగు తీసుకోవద్దండి. ఇలాగా మొత్తాన్ని కలుపుకొనియండి, గడ్డలేమీ లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన పోపు కూడా పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఈ పెరుగులోకి యాడ్ చేసుకోండి. ఎక్కువ కారాలు మసాలాలు లేకుండా పొట్టకి చాలా హాయిగా ఉంటుందండి. సో చల్లారిపోయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకునేసి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో మీరు సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి వంకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఎండు వంకాయలు అయితే ఫ్రై చేసుకున్నామో వాటిలన్నిటిని యాడ్ చేసుకునేసి మొత్తాన్ని లైట్గా మిక్స్ చేసుకోండి. మరి ఎక్కువ కలిపికండి, వంకాయలు విరిగిపోతాయి. స్లోగా ఈ పెరుగు మొత్తం వంకాయలకి పట్టే విధంగా కలుపుకోండి. లాస్ట్గా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకునేసి
ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. 5 మినిట్స్ అలా వదిలేసామంటే ఈ వంకాయల్లోకి ఈ పెరుగు, వంకాయలు మొత్తం బాగా సెట్ అయిపోతుంది. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుందండి. వంకాయ కాంబినేషన్‌తో వంకాయ నంచుకొని తింటా ఉంటే సూపర్‌గా ఉంది. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.